బిగ్ బాస్ చరిత్రలో చాలానే షాకింగ్ ఎలిమినేషన్లు జరిగాయి. కానీ ఈ వారం జరగబోతున్న ఎలిమినేషన్ అయితే ఎవరు ఊహించి ఉండరు. తొలి వారంలో బేబక్కని ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్ ఇప్పుడు రెండో వారంలో అంతకంటే పెద్ద షాకే ఇచ్చారు. రెండో వారం నామినేషన్స్లో మొత్తం 8 మంది ఉన్నారు. వాళ్ళలో వీక్ కంటెస్టెంట్స్తో పాటు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. కానీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంటున్న శేఖర్ భాషని ఎలిమినేట్ చేసి పారేశారు. ఇది మామూలు షాకింగ్ కాదు. అసలు బిగ్ బాస్ సీజన్ 8లో ఏమవుతుందో తెలియని గందరగోళ పరిస్థితి. అసలే సీజన్ అటర్ ఫ్లాప్ వేలో వెళ్తుంటే షాకింగ్ల మీద షాకింగ్లు ఇస్తున్నారు బిగ్ బాస్. ఆడియన్స్ని ఓటింగ్ని బట్టి ఎలిమినేషన్ ఉంటుందని ప్రతిసారి నాగార్జున పెద్ద జోక్ వేస్తూ ఉంటారు. అయితే అది నిజం కాదనేది మరోసారి నిరూపితమైపోయింది. రెండో వారంలో శేఖర్ భాషని ఎలిమినేట్ చేసేశారు. శేఖర్ భాష ఎలిమినేషన్ ఏంట్రా బాబు, మైండ్ దొబ్బిందా అని అనుకోవచ్చు. కానీ నిజంగానే బిగ్ బాస్ వాళ్ళకి మైండ్ దొబ్బినట్టుగానే ఉంది. ఈ సీజన్లో కాస్తో కూస్తో హౌస్లో కామెడీ చేసి నవ్విస్తున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది శేఖర్ భాషనే. కానీ అతని కంటే వీక్ కంటెస్టెంట్స్ హౌస్లో చాలామంది ఉన్నప్పటికీ కూడా అసలు ఎవరు ఊహించని విధంగా, ఈ పోల్లోనూ రాని విధంగా శేఖర్ భాషని ఎలిమినేట్ చేసేశారు. నిజానికి ప్రతి సీజన్లోనూ ఇలాంటి షాకింగ్ ఎలిమినేషన్లు 1-2 ఉంటాయి. అయితే ఈ సీజన్లో స్టార్టింగ్లోనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన శేఖర్ భాషని ఎలిమినేట్ చేయడం పెద్ద షాకింగే. ఎందుకు అంటే అతనికి ఓట్లు తక్కువ వస్తాయి అంటే అది పచ్చి అబద్ధం. శేఖర్ భాష కంటే పృథ్వీ, ఆదిత్యవం, సీత వీళ్ళు కంటెస్టెంట్ అనుకోవచ్చు. గత వారం సీతకి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి ఆమెకు ఓట్లు పడినా పడొచ్చు. కానీ మిగిలిన పృథ్వీ, ఆదిత్యవంల కంటే శేఖర్ భాషని తక్కువ ఓట్లు పడ్డాయి అని, అందుకే అతడు ఎలిమినేట్ అవుతున్నాడు అంటే అది పచ్చి అబద్ధం అనే చెప్పాలి. అతని ఎలిమినేషన్కి, ఓటింగ్కి తక్కువ రావడం అయితే కారణం కానే కాదు. ఇది బిగ్ బాస్ చూసే చిన్న పిల్లోడికైనా తెలుస్తుంది. పోనీ శేఖర్ భాష కంటే ఈ వారంలో ఆదిత్యవం, పృథ్వీలు బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని అనడానికి కూడా లేదు. శేఖర్ భాషని ఎలిమినేట్ చేయడానికి ఓటింగ్ కాకుండా బలమైన కారణమే ఉండి ఉంటుంది. హౌస్లోకి వెళ్లే ముందు శేఖర్ భాష వివాదంలో ఉన్నాడు. లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూలో ఇతనిపై కేసులు ఉన్నాయి. అయితే ఆ కేసుల విషయంలో ఏదైనా ఒత్తిడిలు ఉన్నాయా, లేదంటే శేఖర్ భాష భార్య డెలివరీ ఈ నెలలోనే ఉంది, ఇప్పుడు నిన్నటి ఎపిసోడ్తో డెలివరీ అయింది కాబట్టి తానంతట తాను ఎలిమినేట్ అవుతానన్నాడా, లేదంటే అతన్ని ఈ వారం ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్కి పంపిస్తున్నారా, ఇలా చాలా సందేహాలే వెంటాడుతున్నాయి. కానీ ఈ సీజన్లో బిగ్గెస్ట్ షాకింగ్ ఎలిమినేషన్ అంటే శేఖర్ భాష కంటే మరోటి ఉండకపోవచ్చు. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? శేఖర్ భాషని ఎలిమినేట్ చేసి హౌస్ నుండి బయటకు పంపిస్తారనా, లేకపోతే సీక్రెట్ రూమ్లో పెడతారనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.